మరణం తర్వాత ప్రేత శరీరం ఎలా తయారవుతుందో తెలుసా? జీవుడు మరణం తర్వాత ముందుగా ప్రేత స్వరూపాన్ని ధరిస్తాడు. ఆ ప్రేత శరీరం పోవాలంటే మరణించిన తర్వాత 10 రోజుల పాటు తిలోదకాలు, పిండ ప్రదానాలు క్రమంగా చేయాల్సిందే. ఈ పిండాలు సాధారణ ఆహారం కాదు. వాటిని 4 భాగాలుగా విభజిస్తారు. 2 భాగాలు ప్రేతానికి కొత్తగా ఏర్పడే పాంచభౌతిక శరీరానికి బలాన్ని ఇస్తాయి. 3వ భాగం యమదూతలకు ఆహారం అవుతుంది. 4వ భాగమే ఆ మృతజీవికి మిగులుతుంది. ఇలా 9 రోజుల్లో ప్రేతుడు సమర్పించిన పిండాలను తింటూ ఒక మూఢ ప్రమాణం శరీరాన్ని సంపాదిస్తాడు. మొదటి రోజు పిండంతో తల, 2వ రోజు కంఠము, ఉపరము, 3వ రోజు హృదయము, 4వ రోజు వీపు, 5వ రోజు ఉదరము, 6వ రోజు పిరుదులు మర్మస్థానం, 7వ రోజు తొడలు, 8, 9 రోజుల్లో మోకాలు, 2 పాదాలు. ఇలా సంపూర్ణ శరీరం పొందిన ప్రేతానికి 10వ రోజు పిండ ప్రదానంతోనే మొదటిసారి ఆకలి దప్పులు కలుగుతాయి. 11, 12 రోజుల్లో జరిగే షోడశ పిండీకరణ శ్రాద్ధాలను సమర్పించే తిలోదకాలు ప్రేతుడికి ఆహారం అవుతాయి. 13వ రోజున పెంపుడు జంతువులు లాగినట్లు యమభట్టులు ప్రేతుడిని పట్టుకొని యమ మార్గంలోకి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి ప్రతిరోజు 200 నుంచి 700 ఆమడల దూరం పగలు రాత్రి భయంకరమైన యమ మార్గంలో నడవాల్సిందే. ఇది భయపెట్టే కథ కాదు. గరుడ పురాణంలో చెప్పిన ధర్మసత్యము. శ్రాద్ధాలు ఎందుకు అవసరమో ఇప్పుడు అర్థమైందా? ఇలాంటి మరిన్ని మరణానంతర రహస్యాల కోసం కలియుగ నారదులోను ఫాలో అవ్వండి. ఓం నమో నారాయణ అని కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.